నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర రచనలో శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. మనము ఈ ఫిలిం రైటింగ్ కోర్సులో డిఫరెంట్ మాడ్యూల్స్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని మనం నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎలాబొరేటెడ్గా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాం. కొన్నిసార్లు ఒక్కొక్క సబ్జెక్టు 2-3 మాడ్యూల్స్కి కూడా ఎలాబొరేషన్ ఉండే అవకాశాలు ఉన్న చోట ఇంకా కొంచెం ఎలాబొరేటెడ్గా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఎందుకంటే వాటి ఇంపార్టెన్స్ని బట్టి 5 నిమిషాల్లో చెప్పే సబ్జెక్టా, అరగంటలో చెప్పే సబ్జెక్టా, 2-3 గంటలు చెప్పాల్సిన సబ్జెక్టా, ఇట్లా రకరకాల వీటిని బట్టి మనము డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. స్టేజెస్ ఆఫ్ ఫిలిం మేకింగ్ మాట్లాడుకున్నాము, స్టేజెస్ ఆఫ్ స్క్రిప్ట్ రైటింగ్ మాట్లాడుకున్నాం. స్క్రిప్ట్ రైటింగ్లో కూడా ప్రీ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ, ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ, పోస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ. అసలు ప్రీ ఎలిమెంట్స్ అంటే కాన్సెప్ట్, థీము, బ్యాక్గ్రౌండ్, క్యారెక్టర్, ఇట్లా ఒక కథ రాయడానికి అవసరమైన ఇంగ్రీడియంట్స్, ఒక రెసిపీ చేయడానికి ఏవైతే ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుంటామో అట్లా కథ రాయడానికి అవసరమైన ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉంటాయి, వాటిని ఏ పాళ్ళల్లో ఏది తీసుకుంటే ఓ మంచి కథని చేసుకోవచ్చు. ఇలా ప్రీ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఎలిమెంట్స్ చేసే ప్రాసెస్లో ఎట్లా చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది అంటే ప్రాసెస్ మొదలు ఎక్కడ పెట్టాలి, ఎట్లా తీసుకెళ్ళాలి, దీనికి సంబంధించిన ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. పోస్ట్ ఎలిమెంట్స్ దగ్గరికి వచ్చేసరికి కథని సినిమాగా అడాప్ట్ చేసుకునే ప్రాసెస్లో మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, 1 లైన్ ఆర్డర్ అంటే ఏంటి, 1 లైన్ స్టోరీ అంటే ఏంటి, 1 పారాగ్రాఫ్ స్టోరీ అంటే ఏంటి, స్క్రీన్ ప్లే అంటే ఏంటి, పారాడైమ్ అంటే ఏంటి, స్ట్రక్చర్ ఆఫ్ ది ఫిల్మ్ ఎలా ఉండాలి, ప్లాట్కి స్టోరీకి తేడా ఏంటి, ఇట్లా రకరకాల ఎలిమెంట్స్ని ఒక్కొక్క ఎలిమెంట్ని ఒక్కొక్క మాడ్యూల్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ఈ సిరీస్లో భాగంగా పోస్ట్ ఎలిమెంట్స్లో పిల్లర్స్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే, కమర్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే ఏమేమి ఉంటాయి, ఒక 8 ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. ఒక దాంట్లో డిఫరెంట్ ఎపిసోడ్స్ తీసుకున్నాం. వాటిల్లో ఓపెనింగ్ ఎలా ఉండాలి, ఇంట్రడక్షన్స్ ఎలా చేయాలి, ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే ఏంటి, క్రైసిస్ ఏంటి, క్లైమాక్స్ ఏంటి, ఇట్లా మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఇందులో ముగింపు గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు క్లైమాక్స్ గురించి డిస్కస్ చేసుకున్న మాడ్యూల్లో మనము క్లైమాక్స్ వేరు ముగింపు వేరు అని ఒక ఇండైరెక్ట్గా ఒక మాట మాట్లాడుకున్నాం. అదేంటది, క్లైమాక్స్ అంటేనే చివర కదా అన్న ఫీలింగ్ వస్తుంది కదా. మరి క్లైమాక్స్కి ముగింపుకు తేడా ఏంటి? మనకి జనరల్గా మోదాంతము, విషాదాంతము అని 2 రకాలే చాలామందికి తెలుసు. అయితే జయశంకర్ ప్రసాద్ అని ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఒక నాటక రచయిత, ఆయన నాటకాలు రాసే ప్రాసెస్లో ఈ మోదాంతము, విషాదాంతం కాకుండా ప్రసాదాంతము అని ఒక 3వ దాన్ని ఆయన డెవలప్ చేశాడు. మరి అంతకుముందు లేవా ఇవి అంటే ఆయన పేర్లు పెట్టుకోవడమే. ఇప్పుడు బెర్టోల్ట్ బ్రెక్ట్ ఇండియాకు వచ్చాడు. ఇండియాలో కొన్ని లక్షల సంవత్సరాల నుంచి వస్తున్న ప్రాసెస్లో ఉన్న ఒక టెక్నిక్, క్యారెక్టర్, యాక్టర్ కలిసి ఉన్నాయి, విడదీశాము, మళ్ళీ కలిపాము, మళ్ళీ విడదీశాము. ఇది మనకి సూత్రధారుడు కానీ ఇలాంటి వాటిల్లో మనకి ఎప్పుడో క్రీస్తుపూర్వం కాళిదాసు కాలం నుంచి కంటే ముందు నుంచి కూడా ఉన్నాయి. భాసుడు, కాళిదాసు వీళ్ళందరూ కూడా నాంద్యంతే ప్రవిశతి సూత్రధార అంటే నాంది తనే చేస్తాడు, అందరికీ స్వాగతం చెప్తాడు, మళ్ళీ క్యారెక్టర్లోకి వెళ్తాడు, వస్తాడు, ప్రార్థన చేస్తాడు, చేసిన తర్వాత ప్రేక్షకులందరినీ చూసి కరణం గారు వచ్చారా, ఫలానా వాళ్ళు వచ్చారా, రాజుగారు వచ్చారా, అందరూ ఉన్నారా, అందరికీ శుభమవుగాక అంటాడు అని నటి అని పిలిచి నటితోటి క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాడు. క్యారెక్టర్ చేస్తూ మధ్యలో ఓకే ఇప్పుడు ఇది చేద్దాం అని మళ్ళీ బయటకు వచ్చి ప్రేక్షకులతో మాట్లాడతాడు. ఈ టెక్నిక్ మనకి సంస్కృత నాటకం కావచ్చు, ఫోక్ థియేటర్ కావచ్చు, జానపద నాటకంలో కావచ్చు, వీటన్నిట్లలో పరంపరాగతంగా ఆఖరకు బుర్రకథ, హరికథల్లో కూడా హరిదాసు ఈ విధంగా మన బాణం ఎక్కుపెట్టి తనే రాముడైపోయి ధనుర్భంగం చేసి ఈ విధంగా శ్రీరామచంద్రమూర్తి సీతా స్వయంవరంలో అని మళ్ళీ క్యారెక్టరైజేషన్ గురించి, ఆ కథ గురించి నేరేట్ చేస్తూ ముందుకెళ్తాడు. అంటే పాత్ర తనే అవుతాడు, నేరేటర్ తనే అవుతాడు. ఇది బ్రెక్ట్ భారతదేశంకి వచ్చి అన్నీ చూసి ఆయనకు అద్భుతమైన ఇది వచ్చింది. ఆయన తన పుస్తకాలలో బ్రెక్ట్ ఆన్ థియేటర్ అనే పుస్తకంలో దీని గురించి ఎనలైజ్ చేస్తాడు. దాన్ని అక్కడికి వెళ్ళి తను కమ్యూనిస్టు కాబట్టి ఆ కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రాపగేట్ చేసే ప్రాసెస్లో ఆయన ఎలియనేషన్ అని ఒక పెద్ద కొత్త పదం పెట్టాడు. ఎలియనేషన్ అంటే విడతీయడము, పాత్ర, నటుడు ఈ రెండింటిని కలిసి ఉన్నదాన్ని విడదీయడము. ఎందుకు విడదీయాలి అంటే పాత్ర తాలూకు భావోద్వేగాల్లో ప్రేక్షకుడికి లీనమైపోతే దాని తాలూకు ఏదైతే
ప్రయోజనం ఉందో ఆ ప్రయోజనం ప్రేక్షకుడికి రీచ్ కాకపోవచ్చు. అందుకని పాత్రలో నుంచి బయటకు వచ్చి అసలు జరిగింది ఏంటి, ఎందుకు చేస్తున్నాము, వీటిని ఎనలైజ్ చేసి మళ్ళీ పాత్రలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి ఇది చేస్తూ ఉంటాడు. దీన్ని ఆయన తాదాత్మ్య విచ్ఛిన్నత అంటాం. తాదాత్మ్య విచ్ఛిత్తి అంటే ప్రేక్షకుడు దానిలో తన్మయంలోకి వెళ్ళిపోకుండా ఆపి బయటికి లాక్కొని వచ్చి జరిగిన విషయం ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టుగా చేయడం. ఎందుకంటే ఎమోషన్కి లాజిక్ ఉండదు. ఒకసారి మనం ఎమోషనల్గా లోపలికి వెళ్తే లాజిక్లో ఇవి ఏం ఆలోచించం. మనకు నచ్చిన వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా ఒప్పుకునే స్థితిలోకి మన మనసు ఎట్లా వెళ్ళిపోతుందో ఈ ఎమోషన్స్లో అట్లా పడిపోయి ఆ జరిగిన దాని తాలూకు రసానుభూతిలో లీనమైపోతాం తప్ప దాని వెనక వాళ్ళు ఏదైతే ప్రయోజనాన్ని ఆశించి చేస్తున్నారో ఆ ప్రయోజనాన్ని మనం పొందము అనే ఉద్దేశంతో బ్రెక్ట్ అక్కడ తను ప్రాపగేషన్ కమ్యూనిస్ట్ ఐడియాలజీని ప్రాపగేట్ చేసే ప్రాసెస్లో ఈ ఎలియనేషన్ అనే ఒక టెక్నిక్ని ఆయన వాడాడు. ఎప్పటిది భారతదేశానికి వచ్చి ఇక్కడ చూసుకొని వెళ్ళాడు. అట్లాగే రిచర్డ్ షక్నర్ పర్ఫార్మేటివ్ క్రిటిసిజం అని ఆయన ఒక పుస్తకం రాశాడు. దాంట్లో పార్టిసిపేషన్ ఆఫ్ ది ఆడియన్స్ అంటే ప్రేక్షకులు ఈ ప్రదర్శనలో లీనమైపోవడం. దీని మీద ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ రామ్లీల, రాసలీల, తర్వాత ఇక్కడ జానపద నాటకాలు, ఉత్సవ నాటకాలు వీటినన్నిటిని అబ్జర్వ్ చేసి అక్కడికి వెళ్ళి ఆయన ఈ ఆడియన్స్ పార్టిసిపేషన్ ఇన్ ది పర్ఫార్మెన్స్, స్పెక్టేటర్స్ పార్టిసిపేషన్ ఇన్ ది పర్ఫార్మెన్స్ అనే దాని మీద ఆయన ప్రయోగాలు చేసి డయానిసిస్ 79 ఒక ప్లే కూడా చేశాడు. అయితే అది అక్కడ సక్సెస్ కాలా. ఎందుకు కాలేదో కూడా ఆయన తన పర్ఫార్మేటివ్ క్రిటిసిజం పుస్తకంలో రాశాడు. ఇట్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ ఇన్ ఇండియా బికాస్ భారతదేశంలో మాత్రమే ఒక భక్తిభావంతో ప్రదర్శనను చూస్తారు, భక్తిభావంతో ప్రదర్శనలో లీనమవుతారు. మిగతా ఎక్కడైనా సరే పాత్రల్ని చూడరు, నటుల్ని మాత్రమే చూస్తారు అని ఆయన తన పర్ఫార్మేటివ్ క్రిటిసిజం పుస్తకంలో రాశాడు. సో ఇట్లా పేర్లు పెట్టడం అనేది ఎవరైనా చేయొచ్చు. అట్లాగే ఇక్కడ మనకి మన దీనికి వచ్చేసరికి ముగింపు చివరలో ఒక ప్రసాదాంతంగా ఆయన క్రియేట్ చేశాడు. ఆయన పేరు పెట్టింది ప్రసాదాంతం. జయశంకర్ ప్రసాద్ కాబట్టి ఆయన పేరు మీద అనుకుంటాం. కానీ ప్రసాదం అంటే ఇవ్వడం, అంటే దానం చెయ్యడం. ఒక చాణక్యుడు లాంటి హీరో చంద్రగుప్తుడిని రాజుని చేశాడు. మరి ఫలితాలు ఎవరు అనుభవించాలి? చాణక్యుడు అనుభవించాలి. అంత కష్టపడి తన ప్రతిజ్ఞ నెరవేర్చుకొని ఒక చంద్రగుప్తుడిని రాజుని చేసిన తర్వాత తను మంత్రిగా ఉండి కంటిన్యూ చేయొచ్చు కదా, చెయ్యాలా? రాక్షసామాత్యుడిని తీసుకొని వచ్చి అతనికి మంత్రిని చేసి నువ్వు నా చంద్రగుప్తుడిని జాగ్రత్తగా చూసుకోరా బాబు అని మళ్ళీ వెళ్ళిపోయి తన ఉపాధ్యాయ వృత్తి ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తూ నిశ్చింతగా జీవితాన్ని గడపడం మొదలెట్టాడు. వైరాగ్యం అంటే గెలిచిన తర్వాత కూడా వదిలేసి వెళ్ళిపోవడాన్ని ఆయన ప్రసాదాంతం అన్నాడు. గెలిచాము, ఓడాము, గెలిచిన తర్వాత వదిలేసి వెళ్ళిపోవడం, ఈ 3 రకాల వాటిని ఆయన జయశంకర్ ప్రసాద్ గారు బైఫర్కేట్ చేశాడు. అట్లా రకరకాల ఎండింగ్స్ ఉండొచ్చు. అయితే క్లైమాక్స్కి ఎండింగ్కి తేడా ఏంటి? నేను నిన్న మన ఇంతకుముందు మాడ్యూల్లో డిస్కస్ చేసే ప్రాసెస్లో మన టెంపర్ సినిమా గురించి డిస్కస్ చేసుకుందాం. తారకు కోర్టులో తను ఒప్పేసుకొని ఉరిశిక్ష పడించుకోవడానికి సిద్ధపడతాడు. ఇది నిజానికి చెప్పాలంటే క్లైమాక్స్. అంటే తను చచ్చిపోయినా పర్వాలేదు, వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు అని ఒక ఎమోషనల్గా ప్రేక్షకులందరినీ వచ్చేసి జైలుకి వెళ్ళిపోయాడు. ఇంకా రేపు పొద్దున్నే ఉరిశిక్ష అలాంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేసి వదిలేసాము. క్రైసిస్ పాయింట్లో నుంచి బయటకు వచ్చి దాన్ని జయించి మొత్తం తన హ్యాండ్లోకి తీసేసుకొని వాళ్లకు ఉరిశిక్ష పడేటట్టు చేశాడు. అయితే వాళ్ళతో పాటు తనకు కూడా ఉరిశిక్ష పడుతుంది. అయితే ఆ అమ్మాయి ఇమీడియట్గా ఫోన్ చేసింది, ఆయనని వదిలిపెట్టాలి, నా చెల్లిని వాళ్ళు రేప్ చేసిన వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, దాంతో అన్నయ్యకి ఏం సంబంధం లేదు, ఆ సీడీ పోయింది కాబట్టి అతను చెప్పాడు, వాళ్ళకి శిక్ష పడ్డం కోసం అతను చెప్పాడు అని ఆ అమ్మాయి సీడీస్ ప్లే చేస్తుంది. జడ్జిలు తారక్ని వదిలేశాడు. అయిపోయింది. వెరీ గుడ్. మరి ముగింపు ఏంటి? ముగింపు ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉండాలంటే ముగింపుల్లో రకాలు ఉంటాయి. పరిపూర్ణాత్మక ముగింపు లేదా సంపూర్ణాత్మక ముగింపు, ప్రారంభాత్మక ముగింపు, నాటకీయ ముగింపు.
ముగింపు కంటే ముందే ముగింపు, అసంపూర్ణాత్మక ముగింపు, ఇట్లా రకరకాల ముగింపులు ఉంటాయి. ముగింపు కంటే ముందే ముగింపు అంటే ప్రేక్షకుడు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అది జరగకుండా మనం ఆపేస్తే ప్రేక్షకుడు సాటిస్ఫై కాడు, సినిమా నడవదు. మనకి దీనికి ఒక 2 బెస్ట్ ఎగ్జాంపుల్స్ తెలుగులో వచ్చిన సినిమాలు, మంచి సినిమాలు కానీ పోయిన సినిమాలు. ఏక్ నిరంజన్ చాలా బ్యూటిఫుల్ స్టోరీ, మదర్ సెంటిమెంటు. ఒక పిల్లాడు చిన్నప్పుడే ఒక దొంగ ఎత్తుకుపోయి అతన్ని పెంచితే వాడి దగ్గర వాడు తాగుబోతుగా పెరుగుతూ ఉంటే వాళ్ళ అమ్మ ఎవరో తెలుసుకోవడం కోసం, నాన్నెవరో కలుసుకోవడం కోసం వాడు అడిగిన పనల్లా చేస్తూ వాడికి తాగడానికి తినడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ 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 చెప్పు చెప్పు ప్లీజ్ 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 అని బతిమలాడుతూ ఉంటే వాడు చెబితే వీడు నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు అని చెప్పకుండా దాచి 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 క్లైమాక్స్ కూడా కంప్లీట్ అయిపోయే టైంకి ఒరే వాళ్ళురా మీ అమ్మ నాన్న అన్నాడు. మనం ఫస్ట్ దాదాపు ఒక 4-5 సీన్లు, ఫస్ట్ సీన్లలో స్టార్టింగ్ సీన్లలో వాడు ఎత్తుకుపోయిన దగ్గర నుంచి మనం ఈ తండ్రి తల్లిని వాడు కలిస్తే, ఈ తల్లిదండ్రుల్ని కలిసినప్పుడు ఈ నిరంజన్ అనేవాడు ఏం చేస్తాడు, ఎలా ఫీల్ అవుతాడు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతాడు, వాళ్ళ కలయిక చూద్దాం అని మనం వెయిట్ చేస్తుంటాం. సడన్గా డైరెక్టర్ గారు మధ్యలో వచ్చేసి వాళ్ళ అమ్మ నాన్నని కలుస్తాడు, మీరు ఇంటికి వెళ్ళిపోండి అంటాడు. ఏమనిపిస్తుంది ప్రేక్షకుడికి? మమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టావు ఇప్పటిదాకా? 1 గంటన్నరో 2 గంటలో మేము పిచ్చి వాళ్ళమై ఇక్కడ కూర్చున్నామా? ఏది చూద్దామని మేము కూర్చున్నామో అది చూపించకుండా ఇంటికి వెళ్ళిపోండి అంటావా? ఎవడరా నువ్వు అనుకొని ఇంటికి వచ్చేస్తాం. సినిమా అలా. ప్రేక్షకుడు దేనికోసం వెయిట్ చేస్తున్నాడు? ఆ తల్లిదండ్రుల్ని కలిసినప్పుడు ఇతని భావోద్వేగాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఎమోషన్ ఎలా ఉంటుంది, ఒకరినొకరు ఎలా పలకరించుకుంటారు, ఎలా వాళ్ళ ఉద్వేగాల్ని పక్క వాళ్ళతో పంచుకుంటారని కదా నేను ఎదురు చూస్తుంది. ముగింపు నేను అనుకున్నది లేదు, ముగింపు కంటే ముందే ముగింపించే చాలిపోండి అన్నాడు. సినిమా అలా అద్భుతమైన సినిమా, నో డౌట్, చాలా మంచి సినిమా. కానీ ప్రేక్షకుడు దాన్ని ఆదరించకపోవడానికి కారణం ముగింపు సరిగ్గా లేని కారణంగా. నెక్స్ట్ గోలీమార్ అని ఒక సినిమా, గోపీచంద్ గారిది. చిన్నప్పుడు ఫస్ట్ టైం అతన్ని చూపించినప్పుడు ఏమవుతారా అంటే పోలీస్ అంటాడు. వెరీ గుడ్, సూపర్. అదే క్యారెక్టర్ అలాగే వెళ్తూ ఉంటుంది. పోలీసు అంటే ఎంత పవర్ఫుల్, పోలీసు అంటే ఎంత కమిటెడు, పోలీస్ అంటే ఎంత మంచి జాబు, పోలీస్ అంటే ఎంత గొప్పది, ఎంత త్యాగనిరతి ఉండేది, పోలీసు వాళ్ళ కష్టాలేంటి ఇష్టాలేంటి అన్నీ ఎస్టాబ్లిష్ చేస్తూ సినిమా తీసుకుని వెళ్ళి క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి నేను డాన్ మై హూ డాన్ అంటాడు. ఏమైంది? ప్రేక్షకులకు ఏమనిపిస్తుంది? ఒరే నువ్వు డాన్గా చూడ్డానికా మేము ఇప్పుడు వెయిట్ చేసింది? డాన్ అన్నావు బాగుంది, తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత వీళ్ళందరినీ చితగొట్టడానికి నేను డాన్ అన్నాను రా, నా రక్తంలో ఎప్పుడు పోలీసే అని ఒక మాట అంటే చాలు, ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు. ఆ ముగింపు బాగాలేని కారణంగా అతను డాన్ అనగానే మనకి డానా ఎలా అని వచ్చేసాం. సినిమా అలా ప్రేక్షకులకి నచ్చలా. సో ప్రేక్షకులకి నచ్చాలంటే ముగింపు ప్రేక్షకుడు కోరుకున్న విధంగా, అంటే ఇక్కడ 2 ఉంటాయి, ఐదర్ కన్విన్స్ ఆర్ ప్రిపేర్. ముగింపు ఎప్పుడు కూడా ప్రేక్షకుడిని కన్విన్స్ చేయాలి లేదా ప్రిపేర్ చేయాలి. హీరో చచ్చిపోతే సినిమా చూస్తామా? డెఫినెట్గా చూస్తాము. ఎట్లా చూస్తాము అంటే ప్రేక్షకుడిని ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తాము లేదా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాము. దీనికంటే గొప్ప ముగింపు లేదు అని ప్రేక్షకుడు కన్విన్స్ అయ్యేలా చేస్తాము. ఉదాహరణకి ఒక 2 సినిమాలు చెప్తాను. ఒకటి దేవదాసు, పాత దేవదాసు. పార్వతి ఇద్దరు ప్రేమించుకున్నారు. దేవదాసు లేని టైంలో పార్వతికి వేరే వాళ్ళ నుంచి పెళ్లి చేశారు. ఏం చేశాడు? తాగి తందనాలాట రోడ్డు మీద పడ్డాడు. తాగి 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 లివర్ చెడగొట్టుకొని ఆఖరికి చచ్చిపోయాడు. మరి ప్రేక్షకుడు చూశాడుగా, ప్రేమ కోసం త్యాగం చేసిన దేవదాసు అయ్యాడు. ఆ ప్రాసెస్లో ఒక గంటన్నర కాగానే నోట్లో నుంచి రక్తం పడింది. అయ్యా రక్తం పడిందే, ఓకే ప్రిపేర్ అవ్వడం మొదలెట్టాడు ప్రేక్షకుడు. హీరో చనిపోతాడు. ఇంకో గంటన్నర తర్వాత హీరో చనిపోతాడు. ఇంకో అరగంట అయింది, ఇంకో గంట తర్వాత హీరో చనిపోతాడు. ఇంకొక అరగంట అయింది, ఇంకో అరగంట తర్వాత హీరో చనిపోతాడు. పావుగంట అయింది, ఇంకో పావుగంట, 5 నిమిషాలు, 2 నిమిషాలు, 1 నిమిషం పోయాడు. ప్రిపేర్ అయ్యి ఉన్నా నేను, హీరో క్యారెక్టర్ని నేను చంపేస్తాను, నువ్వు సిద్ధంగా ఉండు అని ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేసి తీసుకుని వెళ్ళాం. సినిమా హిట్. ప్రేమాభిషేకం
ఎస్, సినిమా హీరో చచ్చిపోయాడు, అయినా చూసాము, హిట్ చేశాము. 148 రోజులు కంటిన్యూగా ఒక థియేటర్ కాదు, దాదాపు 48 థియేటర్లో ఆడింది ప్రేమాభిషేకం. ఎందుకు అంటే ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేశాం. ఆయనకి క్యాన్సర్ ఉంది, నాగేశ్వరరావు గారు చనిపోతారు చెప్పేశాం. చనిపోయే ముందు ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు? తను ప్రేమించిన అమ్మాయిని జీవితం మూడుబారు కొట్టలేడు, మరి ఏం చెయ్యాలి? ఆ అమ్మాయి జీవితం మూరుబాడిపోకుండా నాటకం ఆడి తను వేరే అమ్మాయి అంటే ఇష్టపడుతున్నాడని, ఈ అమ్మాయిని మోసం చేయడం కోసమే ఇంత ప్రేమ నాటకం ఆడాడని ఆ అమ్మాయి అనుకునేటట్టుగా చేసి, ఆ అమ్మాయి వేరే అతన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ చేసి, ఆ అమ్మాయి పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ అమ్మాయికి తెలిసి పరిగెత్తుకుంటూ ఇతని దగ్గరికి వచ్చింది. ఆగదు అని పాట, ఆ కారులో వస్తుంది, తుఫాను అన్నీ అయ్యాయి. ఇక్కడికి వచ్చేసరికి ఆమె వాళ్ళు హీరో చనిపోయాడు. యాక్సెప్టెడ్. కారణం ఏంటి? ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేశాము, లేదు కన్విన్స్ చేయాలి. ఎస్, ఇలాగే జరగాలి, ఇదే కరెక్ట్ ఎండ్ అని. నేనే రాజు నేనే మంత్రి. హీరో గట్టిగా ప్లాన్ చేస్తే 5 ఏళ్లలో సీఎం కుర్చీ మీద నేను కూర్చోగలను. ఎస్, రెడీ, స్టార్ట్ చేశాడు. నడుస్తుంది. యాక్చువల్గా తేజ గారి దీని ప్రకారం భార్యను అతన్ని చంపేయాలి, ఆ గొట్టం తనే తీసేయాలి. పరచూరు గోపాలకృష్ణ గారు వద్దన్నారు, సలహా ఇచ్చారు. ఆ 2 మాటల టైంలో నేనున్నాను. మన రైటర్స్ అసోసియేషన్లోనే పరచూరు గోపాలకృష్ణ గారు, వద్దయ్యా, క్యారెక్టర్ చచ్చిపోతుంది, ఆ పైపు అతను తీసేస్తే ప్రేక్షకుడు యాక్సెప్ట్ చెయ్యడు, క్యారెక్టర్ పడిపోతుంది. అంటే గురువుగారు వాడి క్యారెక్టరే అట్లాంటి రగ్గడ్ క్యారెక్టర్ కదా, పదవి కోసం వేరే అమ్మాయి దగ్గరికి కూడా వెళ్ళిన బ్యాచ్ కదా వీడు అని తేజ గారంటే, పదవి కోసం కాదు, ఆ అమ్మాయి కోరిక తీర్చడం కోసం, కాజల్ కోరిక తీర్చడం కోసం వెళ్ళాడు. ఆ అమ్మాయి తీసేసుకొని, ఆ అమ్మాయి చివరి కోరిక ఇది, చెయ్యక తప్పదు అన్నావనుకో, క్యారెక్టర్ పైకి లేస్తుంది, అద్భుతంగా ఉంటుంది. తేజ గారు ఫస్ట్ ఒప్పుకోకపోయినా కానీ పరచూరు గోపాలకృష్ణ గారు తేజ గారిని కన్విన్స్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ ఆ సినిమా క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి సూపరు. అతను నిర్దోషి అని ప్రజలందరూ ఒప్పుకునేటట్టుగా చేసిన తర్వాత ఉరి ఆపేసే సిచ్యుయేషన్లో, ఉరి తీయకూడదు అనే సిచ్యుయేషన్లో తనంతట తాను ఉరేసుకొని చచ్చిపోయాడు. అయ్యా, హీరో చచ్చిపోవడం ఏంటి అనుకోవాలా ప్రేక్షకుడు. ఎందుకు అనుకోవాలా? తను ఏదైతే ఎవరి కోసమైతే ఇంత చేశాడో ఆ మనిషి లేదు, నేను ఇంకా బతకడం ఎందుకు, వెళ్ళిపోయి ఆమెతో అక్కడ స్వర్గంలో సుఖాలు అనుభవిస్తా, ఆమె నా కోసం అక్కడ వెయిట్ చేస్తుంది, ఈ తొక్కలో అవన్నీ ఆమె కోసం చేశా, అయిపోయాయి, ఇవన్నీ చేయడం కంప్లీట్ అయిపోయింది, వాళ్ళందరినీ వేసేసా, తప్పు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ సర్వనాశనం, ఇప్పుడు మంచి పరిపాలన వచ్చే ప్రజలు వచ్చారు, వాళ్ళ కోసం హ్యాపీగా కొత్త నాయకులందరూ ఎన్నికైన వాళ్ళందరూ చేసుకోండి, హాయిగా మిమ్మల్ని మీరు పరిపాలించుకోండి, ఈ చెత్త కుళ్ళు అంతా తీసి పారేశాను, ప్రశాంతంగా బతకండి. ఇప్పుడు నాయకుడు లేని సమాజం నిర్మించడమే నాయకుడి లక్షణం అన్నట్టుగా ఇప్పుడు మిమ్మల్ని చీట్ చేసేవాడు కానీ, మోసం చేసేవాడు కానీ, దుర్మార్గుడుగా ప్రవర్తించేవాడు కానీ ఎవడూ లేడు, వాళ్ళందరూ అయిపోయారు, ఇప్పుడు అందరూ మంచివాళ్ళు నాయకులు అయ్యారు, మంచిగా పరిపాలించండి. ఇటు నాలాంటి వాడు అవసరం లేదుగా. కన్విన్స్ చేశాడు ప్రేక్షకుల్ని, సినిమా హిట్ అయింది. అదే కన్విన్స్ చేయకుండా బతికే ఉన్నా, లేకపోతే కన్విన్స్ చేయకుండా చచ్చిపోయినా సినిమా ఆడకపోవచ్చు. అట్లాగే చక్రం కూడా ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేయాల. ఫస్ట్ హాఫ్లో అసలు పెద్ద ఫ్యాక్షనిస్టులు హీరో కోసం వెతుకుతున్నారేమో, తరుముతున్నారేమో అని ఒక ఫీలింగ్ని క్రియేట్ చేశాడు. అదంతా ఒకటిదే అంటాడు. ఆ ఫ్యాక్షనిస్ట్ అయితే నీ తండ్రి అంటాడు. అవునా అనుకునే లోపల వీడికి రోగం ఉంది. ఒక 20-25 నిమిషాలు ప్రేక్షకుడిని చాలా ఎమోషనల్గా తీసుకుని వెళ్తుంది సినిమా. అప్పటిదాకా ఒక క్యారెక్టర్, అప్పటి నుంచి ఇంకో క్యారెక్టర్. ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ అద్భుతంగా ఉంటాయి. అయితే ఎందుకు ఆడలేదు, కమర్షియల్గా ఎందుకు డబ్బులు రాలేదు, దీని గురించి మనం డిస్కస్ చేసుకునేది. క్లైమాక్స్లో ప్రేక్షకుడు ప్రిపేర్ అయ్యలేడు హీరో చనిపోవడానికి. చచ్చిన ఇప్పుడు గీతాంజలి ఇద్దరు చచ్చిపోయారు, హీరో హీరోయిన్ ఇద్దరు చచ్చిపోయారు, ప్రేక్షకులు ఎందుకు ఆదరించారు? చస్తూ రోజు బతికే కంటే ఆనందంగా చచ్చేదాకా బతుకుతారు, హ్యాపీగా బతుకుతారు, బతికినన్ని రోజులు బతుకుతారు, హ్యాపీగా బతుకుతారు, పోయేటప్పుడు ఎవడైనా పోతాడు.
నువ్వు పోతావు, నేను పోతావు, ఈ చెట్టు పోతుంది, పుట్టబోతుంది, ఎవరైనా పోవాల్సిన వాళ్ళమే. ప్రేక్షకుడిని కన్విన్స్ చేశాడు. ప్రేక్షకులు వాళ్ళు చచ్చిపోలా, ఎండింగ్లో చచ్చిపోయి ఉంటే అయ్యా అనుకునేవాళ్ళమా అయ్యో అనుకునేవాళ్ళమా తెలియదు. చంపకుండానే బతికినన్ని రోజులు ఆనందంగా హ్యాపీగా బతుకుతారు, మీరు ఇంటికి వెళ్ళండి అన్నాడు. మనమేం వాళ్ళు చావాలని వెయిట్ చేయట్లేదు, బతకాలని అనుకోవట్లా. చచ్చారో బతికారో నాకు అనవసరం, బతికినంతకాలం ఆనందంగా బతుకుతారు, కన్విన్స్ అయ్యా నేను, హ్యాపీ. ఇంటికి వచ్చా, గీతాంజలి సూపర్ హిట్. మరి అదే టాపిక్ దాదాపుగా ఉన్న చక్రం ఎందుకు ఆళ్ళా అంటే అక్కడ ప్రిపేర్ చేశాడు, ప్రేక్షకుడిని కన్విన్స్ చేశాడు. ఇక్కడ ప్రిపేర్ చేయాలా, కన్విన్స్ చేయాలా. నేను పోయా, తర్వాత ఏంటి? ఏదో వాళ్ళ నాన్న హాహాహా నవ్వించాడు కాదు కదా. ఎవరైతే ఇన్ని జీవితాలని బాగు చేశాడో వాళ్ళందరూ నెక్స్ట్ ఏం చేస్తున్నారు, వాళ్ళ జీవితంలో ఎట్లా మార్పులు వచ్చాయి, ఎక్కడికక్కడ వదిలేసి పడేసి అయిపోయింది లాస్ట్కి నాకు ఏవి గుర్తుండవు. వీటన్నిటి తాలూకు ఇంపాక్ట్ క్లైమాక్స్లో చూపించుంటే, మార్పును క్లైమాక్స్లో చూపించుంటే, ఎండింగ్లో చూపించుంటే, అప్పటిదాకా వాళ్ళు మారారో లేదో నాకు తెలియదు, మారలేదని ఒక చిన్న భ్రమలో ప్రేక్షకుడిని పెట్టి చివరిలో ఇతని చావుతో సంబంధం లేకుండా వాళ్ళందరూ మారారు, వాళ్ళ లైఫ్లన్నీ హ్యాపీగా ఉన్నాయి, ఇతను చనిపోయిన ఏదైతే ఉద్దేశం ఉందో అది నెరవేరింది అంటే ప్రేక్షకుడు కొంచెం కన్విన్స్ అయ్యి ఉండేవాడు. సో కన్విన్స్ చేయకుండా, ప్రిపేర్ చేయకుండా ముగింపు ఉంటే, ప్రేక్షకుడికి నచ్చనట్టుగా ముగింపు ఉంటే ప్రేక్షకుడు యాక్సెప్ట్ చేయడు. తర్వాత ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు క్లైమాక్స్కి ముగింపుకు తేడా ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు 3 Idiots తీసుకుందాం. 3 Idiotsలో రణ్ఛోడ్ దాస్, శ్యామల్ దాస్ ఛాంచడ్. రాంచో అని మనం ముద్దుగా పిలుచుకుంటున్నాం. ఒరిజినల్ పేరు అది కాదు, పున్సుకు వాంగుడు. ఒక పున్సుకు వాంగుడు అనే కుర్రాడు తన రణ్ఛోడ్ దాస్, శ్యామల్ దాస్ ఛాంచడ్ అనే తన యజమాని, శ్యామల్ దాస్ ఛాంచడ్ కొడుకు ఈ రణ్ఛోడ్ దాసు, అతని హోంవర్క్లు అన్నీ వీడు చేసేస్తుంటే వాళ్ళ నాన్న చూసి, ఒక స్కూల్లో టీచర్ చూసి నాన్న కంప్లైంట్ చేస్తే నాన్న కంటిన్యూ చేయి అంటే వాడి పేరు మీద ఇంజనీరింగ్ చేయడానికి వచ్చాడు. అక్కడ ఒక సైలెన్సర్ అనబడే ఒక వాడితో చిన్న డిస్కషన్ వచ్చి ఆ సైలెన్సర్ అయిన వాడు ఒక పందెం కాశాడు. ఏమని, ఇద్దరం ఒక రైల్లో ట్రావెల్ చేద్దాం, ఒక 10 ఏళ్ళు గడిచిన తర్వాత నువ్వు గెలిచావా నేను గెలిచానా చూసుకుందాం, నా మార్గం రైట్ అని నేను నిరూపిస్తా, నీ మార్గం రైట్ అని నువ్వు నిరూపించు, ఎవరు గెలిచారో పందెం అన్నాడు. సెప్టెంబర్ 5 పెట్టుకున్నాడు, అయిపోయింది. ఈ రాంచో ఎటు వెళ్ళిపోయాడో మిగతా ఇద్దరికి కూడా తెలియదు, అసలు ప్రపంచానికి రాంచో ఉన్నాడో లేదో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత వాడొచ్చి నేనే గెలిచా చూసారా అంటున్నాడు. నువ్వు ఎక్కడ గెలిచావు, వాడు నేను కంపేర్ చేస్తే కదా, వాడు ఎక్కడున్నాడో తెలియదు మరి అంటే షిమ్లాలో ఉన్నాడు. ఎట్లా తెలిసింది అంటే వాడు ఫోటో చూపించి షిమ్లాలో నా అసిస్టెంట్ పున్సుకు వాంగుడు అనే వాడి కోసం వెతుకుతూ ఉంటే వీడు కనబడ్డాడు. అక్కడే మనకు ప్రేక్షకుడికి చెప్పాడు వీడే పున్సుకు వాంగుడు అని. పున్సుకు వాంగుడు కోసం సెర్చ్ చేస్తుంటే పున్సుకు వాంగుడు కనబడలే, రాంచో కనబడ్డాడు అన్నాడు. యాక్చువల్గా కనబడింది పున్సుకు వాంగుడుయే. అది ప్రేక్షకులకి చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పేశాడు స్టార్టింగ్లోనే. సరే అది స్క్రీన్ ప్లేలో ఒక రహస్యం, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వీళ్ళు రాంచోని వెతుక్కుంటూ బయలుదేరారు. ఇంటర్వెల్ దగ్గరికి వెళ్ళేసరికి రాంచో ఎక్కడ ఉంటాడంటే పెద్ద బిల్డింగ్ చూపించాం, అక్కడుంటాడు. ఆ ఇంట్లోకి వెళ్తుంటే అసలు పరివారము అందరు బయట ఉన్నారు, అక్కడ చనిపోయి ఉన్నాడు. ఎవరు, రాంచో ఫాదర్. వీళ్ళు వెళ్ళారు, మాట్లాడిచ్చారు. రణ్ఛోడ్ దాస్, శ్యామల్ దాస్ ఛాంచడ్ నేనే వేరే పర్సన్ కనబడ్డాడు. షాక్. ఎవడు వాడు, రాంచో ఏమైపోయాడు? గోడ మీద చూస్తే ఫోటో వీడిదే ఉంది, ఇప్పుడు ఎవడైతే ఇక్కడ ఉన్నాడో వాడి ఫోటో ఉంది, ఒరిజినల్గా వీళ్ళతో పాటు చదువుకున్నోడిది లేదు, సర్టిఫికెట్ అక్కడ ఉంది. ఎవడు వీడు, అసలు ఏం జరిగింది? ఇంటర్వ్యూలు అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ ముందుకు వెళ్ళాము. ఆ పర్సన్ని కొంచెం చిన్న బ్లాక్ మెయిల్ లాగా చేశారు. అతని తండ్రి అస్థికల్ని కమోడ్లో కలిపేస్తాం, వాష్ బేసిన్లో పడేస్తామని చెప్పి బెదిరించి అసలు ఏం జరిగిందో చెప్పమంటే అప్పుడు చెప్పాడు. నన్ను వెతుక్కుంటూ 2 ఇడియట్స్ వస్తారు, వాళ్ళకు నువ్వు సమాధానం చెప్పాలి, జాగ్రత్త అని చెప్పి వాడు వెళ్ళాడు. వాడి పేరు ఇది, వాడు ఫలానా చోటు ఉన్నాడని ఒక అడ్రస్ ఇచ్చాడు. బయటకు వచ్చేసరికి స్కూల్ టీచర్. సరే బయలుదేరారు. అమ్మాయి పెళ్ళి, ఆ పెళ్లిపీటల నుంచి అమ్మాయిని ఎత్తుకొచ్చారు. ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే క్లైమాక్స్లో భాగం. అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి వాడు కనబడ్డాడు, ఒక స్కూల్ టీచర్గా కనబడ్డాడు. సినిమా హ్యాపీ ఎండింగ్, 2 కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు, అయిపోయింది సినిమా. కానీ
ప్రేక్షకుడు సాటిస్ఫై కాలా. ఒక ప్రేక్షకుడుగా నా మనసులో ఎక్కడో ఇదేంటి ఎండింగ్ ఇంత చప్పగా ఉంది, ఇలా ఉండకూడదే, నేను ఊహించింది ఇది కాదే, ప్రిమైజ్ ఆఫ్ ది ఫిల్మ్ కాదే ఇది. ప్రిమైజ్ ఆఫ్ ది ఫిల్మ్ ఏంటి, మనకి 2-3 చోట్ల మధ్యలో ఎస్టాబ్లిష్ చేస్తాడు. డోంట్ రష్ ఫర్ ది సక్సెస్, ట్రై ఫర్ ఎక్సలెన్స్, సక్సెస్ విల్ ఫాలో యూ. ఇది ప్రిమైజ్ ఆఫ్ ది ఫిల్మ్. మరి అది ఇక్కడ ఫుల్ఫిల్ కావట్లేదే ఏంటి అనుకునే టైంలో ఇప్పుడు మళ్ళీ వీడు ఎంటర్ అయ్యాడు, సైలెన్సర్ ఎంటర్ అయ్యి హ్యావింగ్ ఫన్ ఈడియట్స్ అని వచ్చి సంతకం పెట్టి అన్నాడు. ఏం సంతకం అంటే, నువ్వు ఓడిపోయావు, నేను గెలిచా. పెన్ను తీయగానే ఇది వైరస్ పెన్ నీ దగ్గరికి ఎట్లా వచ్చింది, ఇది గెలిచినోడికి కావాలి అని లాక్కొని సంతకం పెట్టించుకొని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు కూడా నేను సాటిస్ఫై కాలా. వాడు గెలిచాడు, ముగింపు నేను కోరుకుంది ఇది కాదు. మరి నేనేం చేయాలి, సక్సెస్ కోసం పరిగెత్తాలా, ఎక్సలెన్స్ కోసం పరిగెత్తాలా? వాడు చెప్పిన ఎక్సలెన్స్ కోసం పరిగెడితే సంతకం పెట్టి చేతిలో పెట్టేసి చేతులు కట్టుకొని కూర్చోవడం కాకూడదు కదా. అప్పుడు మొదలెట్టాడు అసలు కథ. ఇతని పేరు ర్యాంచో కాదు, పున్సుక్ వాంగుడు. ఎవడైతే 250 పేటెంట్లున్న సైంటిస్ట్ కోసం వాడు వెతుకుతున్నాడో, నేను సక్సెస్ అని అనుకుంటున్నవాడు వీడి కోసం వెతుకుతున్నాడు. ఇప్పుడు వీడిని కలిస్తే, వీడు సంతకం పెడితే వాడి జీవితం సెట్ అయిపోతుంది, లేకపోతే నాశనం అయిపోతుంది. ఆ పొజిషన్కి తీసుకెళ్ళి ఈ క్యారెక్టర్ని ఇక్కడ, ఈ క్యారెక్టర్ని ఇక్కడ పెట్టాడు. ఖలేజా టండా హువా. అమ్మా, ఇదిరా నేను ఎక్స్పెక్ట్ చేసింది, ఇది కదా నాకు కావలసిన ముగింపు అనుకొని ఆనందంగా నేను సినిమాని కంటిన్యూ చూడడం చేశాను. ఎప్పుడైతే నేను అనుకున్నది కలగలేదో తుస్. అట్లాగే బాహుబలి తీసుకుంటే, వాట్ ఈజ్ క్లైమాక్స్, వాట్ ఈజ్ ఎండింగ్, ముగింపు ఏంటి, క్లైమాక్స్ ఏంటి? బాహుబలిలో బల్లాల దేవుడిని తీసుకెళ్ళి ఆ చితి మీద పడేసి అంటిచ్చాడు, అయిపోయింది. మహేంద్ర బాహుబలికి పట్టాభిషేకం, అయిపోయింది కదా. ప్రిమైజ్ అది కాదు. ప్రిమైజ్ ఏంటి, అహంకారం, అధికారం, గర్వం నిన్ను పైనుంచుతాయని భావిస్తావు కానీ తీసుకెళ్ళి అధఃపాతాళానికి తోసేస్తాయి. ఇది ప్రిమైజ్ ఆఫ్ ది ఫిల్మ్. అక్కడ ఎండింగ్ ఏం చేశాడు, ఆ తలకాయని సముద్రంలోకి తోసేయండి, కొండ మీద నుంచి కిందికి తోసేయండి, అధికార దర్పానికి చిహ్నంగా నిలబడ్డ ఇది ఉండకూడదు, ఇది నా మాట, నా మాటే శాసనం. అప్పటిదాకా రాజమాత శాసనం అనేది ఇప్పుడు మొదటిసారి రాజు శాసనం అన్నాడు. నిజానికి అధికార దర్పం ఉన్నట్టేగా, కానీ అలాంటి అధికార దర్పాన్ని పోగొట్టడానికి శాసనాలు చెయ్యొచ్చు అని ఒక చిన్న ఇదిచ్చి మనకి ఆ తలకాయ కింద పడేశాడు. అది పగిలి ముక్కలై కిందికి పడి దొర్లి 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 ఎక్కడ శివుడి ప్రయాణం స్టార్ట్ చేశాడో అక్కడికి వచ్చి ఆగింది. అంటే ఎక్కడ శివుడు ఒక మామూలు వ్యక్తి తలుచుకుంటే ఎక్కడికి చేరగలడు, ఒక భయంకరమైన దర్పము అహంకారం ఉన్నవాడు ఎక్కడి నుంచి అధపాతాళానికి పడిపోతాడు అనేది కంపారిటివ్గా చూపించి సినిమాని ముగించాడు. దీన్ని ముగింపు అంటున్నాము. ప్రేక్షకుడు అబ్బా సాటిస్ఫైడ్, ప్రశాంతంగా లేచి భలే చెప్పాడరా అనుకుంటూ బయటకు వస్తాం. సో ఎప్పుడు కూడా ముగింపు ప్రేక్షకులకు నచ్చితేనే సినిమా సక్సెస్. ఎంత అద్భుతమైన క్లైమాక్స్ పెట్టి, ఫైట్లు పెట్టి, అన్నీ పెట్టినా మీకు బాలు ABCDEFG అద్భుతమైన క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది, ఓ భయంకరమైన ఫైట్ ఉంటుంది. ఆయన టిన్ను ఆనంద్ గారిని చంపేసే షాట్లు కానీ అవి కానీ ఇవి కానీ ఓ అసలు చాలా ఫెరోషియస్ క్లైమాక్స్ ఉంటుంది. సినిమా ఆళ్ళ ఎందుకు ఆళ్ళ ముగింపు ఏంటి, ఏదో మంకాళి మార్కెట్కి ఇచ్చేసా కాదు కదా. ఒక అనాథాశ్రమంలో కొంతమంది పిల్లల్ని వేసి తగలబెట్టేశారు. దానికి నువ్వేం జవాబు చెప్పావు క్లైమాక్స్లో? సాటిస్ఫాక్షన్ రాలా నాకు, ఏదో చప్పగా అయిపోయింది. చప్పగా కాకూడదు. చాలాసార్లు మీరు అబ్జర్వ్ చేస్తే ఏదో శిక్ష వేసాం వదిలేసాం అనుకుంటే ప్రేక్షకుడు సాటిస్ఫై కాడు. ఎంత క్రూరంతో వాళ్ళు ఉన్నారో అంత క్రూరత్వాన్ని ప్రేక్షకుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు హీరో వైపు నుండి. అది అంటే వాళ్ళకి అంత భయంకరమైన శిక్ష పడకపోతే ప్రేక్షకుడు సాటిస్ఫై కాడు. ఏదో చప్పగా ఓకే జైలుకి తీసుకుపోయారు వాళ్ళను అంటే నాకు నచ్చదు, ఒట్టిగా చంపేశారు అంటే నచ్చదు. ఎందుకు చంపుతున్నాను నిన్ను? రంగస్థలం సినిమా చూడండి, ఒక మనిషి ఎందుకు చచ్చిపోతున్నాడో తెలియకుండా చచ్చిపోతే ఊరుకోలా. అది యాక్చువల్గా ఇంగ్లీష్ సినిమా అనుకోండి, ఏదో
ఫర్ మర్డర్ లాంటి సినిమా, అగాథా క్రిస్టీ గారి నవల. ఒక మనిషి చచ్చిపోబోతుంటే బతికించి కాపాడి అతన్ని మళ్ళీ కాన్షియస్ చేసి ఇందుకు నిన్ను చంపుతున్నాను, ఇది నీ నేరం అని చెప్పి చంపడం, ఇది పాయింట్. అంటే మనిషి ఒట్టిగా చచ్చిపోవడం కూడదు, వాడి నేరం తెలుసుకొని ఆ నేరానికి నా శిక్ష ఇది పడుతుంది అని వాడికి తెలిసి చచ్చిపోతే ప్రేక్షకుడికి సాటిస్ఫాక్షన్. రంగస్థలం ఎంత హిట్ అయిందో మనం అందరం చూసాం. అట్లా ఒక ముగింపు ఎంత ఎఫెక్టివ్గా మనం క్రియేట్ చేయగలిగితే ప్రేక్షకుడు అంత ఎంజాయ్ చేస్తాడు. ముగింపు చప్పగా ఉందనుకోండి బాగుండదు. అట్లాగే ప్రారంభాత్మక ముగింపు అంటాం, అంటే కథ ఎక్కడ మొదలెట్టామో మళ్ళీ తిప్పి తీసుకొని వచ్చి అక్కడ ఎండ్ చేయడం. మీకు కొన్ని మాడ్యూల్స్లో నేను ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేశాను. దాంట్లో క్యాస్టవే ఒకటి, అంతులేని కథ ఒకటి, ఇలాంటివి ఈ ప్రారంభాత్మక ముగింపుకి ఎగ్జాంపుల్స్. అంటే కథను ఎక్కడ మొదలెట్టానో మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి ఎండ్ చేస్తాను. ఉదాహరణకి క్యాస్టవే 4 రోడ్ల కూడలు ఉంటుంది, అక్కడికి ఒక జీబు వచ్చింది, ఎటు పోవాలో తెలియక ఆగిపోయాడు. అక్కడ ఒక బోర్డు కనబడింది, ఓకే మనం పికప్ చేసుకోవాల్సిన కొరియర్ ఉండేది ఈ రూట్లోనే అని అటు బయలుదేరాడు. ఇది ఓపెనింగ్. ఎండింగ్ వచ్చింది, క్లైమాక్స్ దగ్గరికి వచ్చాము, క్లైమాక్స్ అయిపోయింది, భార్య అతన్ని అంటే అతని దగ్గరికి రావాలా అతన్ని వదిలేయాలా తెలియని స్థితి. నిజంగా చాలా గొప్ప క్లైమాక్స్ ఆ సినిమాలో. దాదాపు 6 ఏళ్ళు 5.5 ఏళ్ళు ఏ అడవిలో ఏ దీవిలో అయితే తన భార్య ఫోటో పెట్టుకొని ఆమె కోసమే బతుకుతూ ఆమెను కలవడం కోసమే చివరి ఆశగా పెట్టుకొని తిరిగి వచ్చాడో, ఆమె ఆల్రెడీ వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని ఒక పాపను కలిగి ప్రశాంతంగా ఆమె జీవితాన్ని గడుపుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? మాంగళ్యానికి మరో ముడి లెవెల్లో నువ్వు నా భార్యవి నా దగ్గరికి వచ్చేయనాలా, లేకపోతే ఆడితో సంతోషంగా ఒక కుటుంబంగా జీవిస్తుంది వదిలేయాలా? ఆమె కూడా చాలా అద్భుతమైన సీన్స్ క్రియేట్ చేశాడు అక్కడ. వర్షంలో ఇతను బయలుదేరుతుంటే పరిగెత్తుకుంటూ వచ్చింది, పట్టుకుంది, వదిలేయలేదు, అతనితో ఉండలేదు, చాలా ఎమోషనల్ అది తీసుకొని వెళ్ళి ఆమెను వదిలేసి హీరో వెళ్ళిపోయాడు. ప్రసాదాంతం. గెలిచిన తర్వాత ఓటమి, వెళ్ళిపోయాడు. తను బతికుండడానికి 2 కారణాల్లో ఒక కారణం భార్య అయితే ఇంకో కారణం ఫస్ట్ దొరికిన కొరియర్. ఎక్కడి నుంచి అయితే తను పికప్ చేసుకున్నాడో అది రిటర్న్ ఇచ్చేస్తే తప్ప తను బతకడానికి ఒక ఆశని క్రియేట్ చేస్తూ ఉంటే అన్ని కొరియర్ బాక్సులు ఓపెన్ చేసేసి వాటిని వాడేసుకున్నాడు. ఈ ఒక్క బాక్స్ తప్ప ఆ బాక్సుని ఇచ్చేయడం కోసం మళ్ళీ వెళ్ళాడు. ఓపెనింగ్ ఎక్కడైతే 4 రోడ్ల కూడలో మళ్ళీ అక్కడికి వచ్చి ఆగింది కదా, వెళ్ళాడు. అక్కడికి వెళ్తే వాళ్ళు ఎవరూ లేరు, కొరియర్ అక్కడ పెట్టేశాడు, రిటర్న్ అయ్యాడు, ఎవరు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు, రిటర్న్ అయ్యి మళ్ళీ సేమ్ ఈ కూడల దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఒక ట్రక్ మళ్ళీ ఆ రూట్లోకి వెళ్తూ ఒక అమ్మాయి ఇతన్ని చూసింది. ఇక్కడ మనకు వదిలేశాడు, ప్రేక్షకుడికి వదిలేశాడు ముగింపు. మీ ఇష్టం ఏమన్నా ఊహించుకోండి. ఆ అమ్మాయి అతను కలిసి జీవితాన్ని కంటిన్యూ చేశారా, లేకపోతే ఆ అమ్మాయికి మీ కొరియర్ మీకు ఇచ్చేసినమ్మ టాటా బై బై అన్నాడా, నాకు సంబంధం లేదు. మొదలు ఎక్కడ పెట్టానో మళ్ళీ అక్కడికి తీసుకొని వచ్చి ఎండ్ చేశాడు. అట్లాగే జయప్రద గారిది ముగింపు లేని కథ, అంతులేని కథ. అంతులేని కథ సినిమాలో ఓపెనింగ్లో జయప్రద గారు బ్యాగ్ వేసుకొని ఆఫీస్కు బయలుదేరుతుంది. ఇది ఓపెనింగ్. తర్వాత ఇంకా కథ నడుస్తూ ఉంటుంది. జయప్రద గారికి పెళ్లి సంబంధాలు వస్తాయి, త్యాగం చేస్తుంది, చెల్లెల కోసము తమ్ముడి కోసము జీవితాన్ని ఇంకా అలా గడిపేస్తూ ఇంకా లాస్ట్కి అమ్మాయి పెళ్ళి అవ్వాలి అనుకున్న సిచ్యువేషన్లో కూడా పెళ్ళి మిస్ అయిపోయి చెల్లెల కోసం త్యాగం చేసేసి అంతా చేసి మళ్ళీ బ్యాగ్ భుజాన్ని వేసుకొని బయలుదేరుతుంది. ఇది అంతులేని కథ, ఒక కంటిన్యూ ఇలాగే జరుగుతూ ఉంటుంది ఈమె జీవితం. దీన్ని ప్రారంభాత్మక ముగింపు అంటాము. ముగింపు కంటే ముందు గురించి మాట్లాడుకున్నాం, సంపూర్ణాత్మక ముగింపు గురించి మాట్లాడుకున్నాం. కొసమెరుపు ముగింపు అంటే ప్రేక్షకుడు ఎక్స్పెక్ట్ చేయని థర్డ్ యాక్ట్ ట్విస్ట్ అంటాం, షాక్ ఇచ్చేసి ఎండ్ చేస్తాం. ఇట్లా రకరకాల ముగింపులతోటి మన సినిమా కథల్ని మనం ఎండ్ చేస్తే ఆ ముగింపు ప్రేక్షకుడికి నచ్చితే కమర్షియల్గా సినిమా సక్సెస్ అవుతుంది, నచ్చకపోతే సినిమా ఆడదు. అందుకని ఈ ఎలిమెంట్స్ని మనం డిఫరెంట్ ఎలిమెంట్స్ని మనం మన కథలో ముగింపుని పర్టికులర్గా, అందుకే మనకి స్క్రీన్ ప్లే రైటింగ్ చెప్పే టీచర్స్ అందరూ ఫస్ట్ నో యువర్ ఎండ్ అంటాం. అంటే నీ ముగింపు ఏంటో ముందు అనుకో, తర్వాత కథ డెవలప్ చేసుకో అంటాం. అంటే నా ఎండింగ్ తెలియకుండా నా కథని ముందుకు తీసుకెళ్తే ఎటు వెళ్ళాలో తెలియదు. నేను బస్ స్టాండ్కి వెళ్ళా, ఏ బస్ ఎక్కాలి తెలియదు అనుకోండి, నేను ఢిల్లీ వెళ్ళాలంటే ఢిల్లీ బస్ ఎక్కుతా, లేదు నాగపూర్ వెళ్ళి నాగపూర్ నుంచి ఢిల్లీ వెళ్తా, ఎట్లా వెళ్ళినా కలకత్తా వెళ్ళి ఢిల్లీ వెళ్ళొచ్చు, బాంబే వెళ్ళి ఢిల్లీ వెళ్ళొచ్చు, ఎట్లా వెళ్ళాలన్నా నాకు ఢిల్లీ వెళ్ళాలనేది నా డెస్టినేషన్ అనేది నాకు తెలియాలి.
నా ఏదైతే నా గోల్ ఉందో అది నాకు తెలియాలి, తెలిస్తేనే నేను ఆ రూట్కి ఎలా వెళ్ళాలి అనేది ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది. నా ముగింపు ఏంటో తెలిస్తే సినిమా పర్ఫెక్ట్గా ప్రేక్షకుడు దాంతోపాటు మనతో పాటు ట్రావెల్ చేస్తూ వస్తాడు. అందుకని మంచి ముగింపు, ఎఫెక్టివ్ ముగింపు, ప్రేక్షకుడికి నచ్చే ముగింపు సెలెక్ట్ చేసుకొని మన కథను తీసుకొని వెళ్ళగలిగితే ఎఫెక్టివ్గా సినిమా కమర్షియల్గా హిట్ అవుతుంది. సో ఇట్లా మనం రకరకాల ఎలిమెంట్స్ని మళ్ళీ కొన్ని ఎలిమెంట్స్ ఇంకొక మాడ్యూల్లో డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. షాఫ్ట్ అకాడమీ మన కోసం రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్, సినిమా, తర్వాత ఫిలిం మేకింగు, యానిమేషను, తర్వాత ఫైన్ ఆర్ట్స్, ఈ 3 వింగ్స్కి సంబంధించిన రకరకాల కోర్సెస్ని అతి తక్కువ ఫీజులతోటి ఆన్లైన్లో, ఆఫ్లైన్లో విత్ అథెంటిక్ సిలబస్ అండ్ సర్టిఫికేట్, ఒక యూనివర్సిటీ, యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అఫిలియేషన్తో మనకి సర్టిఫికేట్ ఇస్తుంది విత్ పర్ఫెక్ట్ నాలెడ్జ్. అది కూడా అతి తక్కువ ఫీజులతో మిడిల్ క్లాస్ వాళ్ళు కంఫర్టబుల్గా ఎఫర్ట్ చేయడానికి వీలుగా ఆన్లైన్, ఆఫ్లైన్ 2 కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే ఇట్లాగే స్క్రిప్ట్ రైటింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే యాక్టింగ్కి సంబంధించి డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఇట్లా ఫిలిం మేకింగ్లో మేజర్ వింగ్స్, తర్వాత ఫైన్ ఆర్ట్స్కి సంబంధించిన డిఫరెంట్ కోర్సెస్, డిజిటల్ పెయింటింగ్ కావచ్చు, మాన్యువల్ పెయింటింగ్ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, స్టోరీ బోర్డింగ్ కావచ్చు, అట్లాగే యానిమేషన్కి సంబంధించి 2D, 3D యానిమేషన్స్, DI, ఇట్లా రకరకాల కోర్సెస్ని నేర్చుకొని మిమ్మల్ని మీరు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ టెక్నీషియన్గా ఎక్విప్ చేసుకొని ఇండస్ట్రీలోకి వెళితే ఇండస్ట్రీలో మీకంటూ ఒక మంచి పొజిషన్ రావడమే కాకుండా సక్సెస్ మీ వెనక వస్తుంది. ఆల్ ది బెస్ట్.